ఈరోజు తలకాయ మాంసం వండానండి. మేము ఎలా వండుకుంటామో వీడియోలో పెడుతున్నానండి. ఈ తలకాయ మాంసంలో మేము మసాలాలు కానీ, కొత్తిమీరలు కానీ, పుదీనాలు కానీ ఏమీ వేయమండి. నాచురల్గానే వండుకుంటాం. మాది పల్లెటూరు కదండి. మేము అన్నీ కూడా ఎక్కువ శాతం నాచురల్గా వండుతామండి. ఏవన్నా సరే ఎప్పుడన్నా కొత్తిమీరలు అవి ఎక్కువ వాడతాం అన్నమాట, తక్కువ వాడతాం అన్నమాట. సారీ. ఇంకా మేము వండుకునే పద్ధతి ఇలా ఉంటుందండి. కానీ భలే ఉంటుందండి. 2-3 రోజులైనా సరే వాసన కానీ, పాడవటం కానీ ఏమీ ఉండదండి. కమ్మగా ఉండిద్ది. నేను వీడియోలో చూపించిన విధంగా మీకు కానీ నచ్చితే ఒకసారి ట్రై చేయండి. నేను వండుకునే ప్రాసెస్ ఇదండి. చాలా బాగుంటుందండి. స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకుంటామండి. ఎవరికైనా దగ్గు, జలుబు ఇలాంటివి ఏమైనా చేస్తే. లేదు అనుకోండి కొంచెం నార్మల్గానే వేస్తానండి. ఈ కూర పచ్చి బాలంత్రాళ్ళు కొంచెం 2 నెలలు అలా వస్తే తింటే ఆ పులుసు వేసుకు తింటే చాలా మంచిదంటండి. ఇటువరకు మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళండి. చిన్న చంటి బిడ్డలు ఉండేవాళ్ళు ఏంటంటే మెడ నిలిసిద్ది పిల్లలకి ఇలా అని చెప్పేవాళ్ళు అనమాట అప్పుడు మా అమ్మమ్మ గారు. ఇంకా నేను ఎక్కువ శాతం ఇది నైట్ పూట అన్నంలోకి మాత్రం సండే వచ్చిందంటే తలకాయ మాంసమే ఎక్కువ అంకుల్ గారు తీసుకొస్తారండి. బాగుంటుంది. నేను వండేది కూడా అంకుల్ గారికి చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు. ఇంకా మూత మాత్రం మనం వండుకునేటప్పుడు కంపల్సరిగా వేయాలండి. మగ్గి ఉడికితే బాగుంటుంది ఏ కూర అయినా సరే. అది మెదడండి. ఆ మెదడు కూడా మనం కూర ఇంకా దించేసుకుంటాము ఒక 10 నిమిషాల ముందు అనంగా అప్పుడు వేసుకుంటే మనకి మెదడు చితక్కోకుండా చక్కగానే ఉండిద్ది అనమాట. మళ్ళీ అలా కొంచెం ఓపెన్గా పెట్టుకుని మళ్ళీ వండుకుని మళ్ళీ మూత తీసేసి మనం ఒకసారి మళ్ళీ కదుపుకుందామండి. మెదడు వేసాం కదా, ఎలా ఉందో కదుపుకుని చూసుకుని మనకి పులుసు కొంచెం ఎక్కువగానే ఉండాలండి. అన్నంలోకి కలుపుకునేటప్పుడు కొంచెం ఇలా జోరుగా కలుపుకుంటే మనకి దగ్గు, జలుబు, గొంతుకులో కఫం ఏమన్నా ఉన్నా సరే పోతుంది, మంచిది అని చెప్తారండి. ఈ తలకాయ మాంసంలో కొంచెం అలాంటి వైద్యం కూడా ఉందండి. ఎవరైనా ఇష్టపడితే ఖచ్చితంగా తలకాయ మాంసం తినండి. వారానికి ఒకసారి అయినా సరే బాగుంటుంది. తినేవాళ్ళు అయితే, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే. ఇంకా నేను ఎంత పులుసు క్వాంటిటీలో కావాలో చూసుకుని ఇంకా తర్వాత కట్టేసేసానండి. ఆ వేడికి కూడా కొంచెం మనకి పులుసు మగ్గిద్దండి. ఇంకా అంతేనండి, దగ్గర పడినట్టేనండి. ఇంకా కట్టేసేసుకుందామండి ఆల్మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా మీ అందరికీ మనస్సాక్షిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఇంకా సపోర్ట్ చేస్తారు, ముందుకు తీసుకువెళతారని మిమ్మల్ని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో వీడియోతో మళ్ళీ నేను రేపు కలుస్తానండి. ఉంటానండి.